చెల్లి, నీ ప్రార్థన వినడా? నువ్వు ఎందుకు చేయకూడదురా? పరిశుద్ధాత్మను పొందుకున్నారు గమ్మ మీరు. దేవుని ఆత్మతో నింపబడ్డారు కదా నాన్న మీరు. దేవుని ఆత్మ పరవశం మీలో ఉంది కదయ్యా. ఒక పూట దేవునికి దూరమైనా బతకలేరు కదా. దేవుని సన్నిధి అంటే పడి చేస్తారు కదా. ఆయన సాహచర్యం లేకుండా బ్రతకలేరు కదా. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని ఇంతగా ప్రేమించే నీవు ప్రార్థన చేస్తే దేవుడు వినడా? హద్దులు పెట్టుకోవాల్సినవి ఉన్నాయి, హద్దులు. కానీ హద్దులు చెరిపి నీకు అవకాశం ఇచ్చిన దగ్గర నువ్వు చెయ్యలా. పిరికితనం, అల్ప విశ్వాసం. నేను ప్రార్థన చేస్తే వింటాడా? ఏదైనా ఆయన దగ్గరికి పోవటమే, ఆయన దగ్గరికి తెద్దుగానే. కానీ ఈ చర్చికి రావటానికి ముందు నువ్వే ఒక చర్చివి అని మర్చిపోవద్దు. ఒక అన్యులు వచ్చి, ఒక అన్య స్త్రీ కానీ అన్య పురుషుడు కానీ నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే, తమ్ముడు, పురుషులు పురుషులతో, స్త్రీలు స్త్రీలతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళావు అంటే, ఆ ఇంటికి నువ్వు అడుగు పెట్టావంటే నీ ద్వారా దేవుని సన్నిధి ఆ ఇంట్లోకి వెళ్ళింది. ఆ వ్యక్తి నీతో వచ్చి మాట్లాడుతున్నారంటే దేవుని సన్నిధిలో నిలిచి మాట్లాడుతున్నారు. ఆ వ్యక్తి మీద నూనె రాసి చెయ్యి ఉంచావంటే దేవుని హస్తస్పర్శ ఆ వ్యక్తిని తాకుతున్నట్టే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చేయడు దేవుడు కార్యం? సంఘమంతా ఇట్టివారైతే, సంఘమంతా దేవుని శక్తిని లోకానికి చూపగలిగితే ఎంతకాలం అండి లోకం దేవుని వైపు తిరగటం? దేవుని రాజ్యం వట్టి మాటలతో కాదు, శక్తితో ఉందని స్పష్టంగా బైబిల్ చెప్తుంది. మనం మాటలు మాత్రం ప్రకటించి వదిలేస్తున్నాం కానీ అన్యజనులకి దేవుని శక్తిని కళ్ళారా అనుభవించేటట్టు చూపలేకపోతున్నాం.